హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క సిలబస్ అండి. ఓకేనా, సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఓకేనా, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క సిలబస్ ఏంది, ఏ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనము డిస్కషన్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఏముంటుందంటే మన అనలిటికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఓకేనా, జనరల్ ఇంటెలిజెన్స్లో మనకి ఏమేమి ఉంటుందంటే అనలిటికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అదేవిధంగా నాన్ వర్బల్ అండి. ఓకేనా, నాన్ వర్బల్ ఉంటుంది. అదేవిధంగా అనాలజీస్, సిమిలారిటీస్ మరియు డిఫరెన్సెస్ అండి. ఓకేనా, మనకు సిమిలారిటీస్, డిఫరెన్సెస్. అదేవిధంగా విజువలైజేషన్ అంటే మనకి ఇక్కడ మీరు చూడవచ్చు విజువలైజేషన్, స్పెక్టికల్ ఓరియంటేషన్, విజువలైజేషన్ యొక్క మెమరీ, డిస్క్రిమినేషన్. ఓకేనా, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్ మీద. ఓకేనా, రిలేషన్షిప్ మీద కాన్సెప్ట్ మీద కూడా క్వశ్చన్ రావడం జరుగుతుంది. అర్థమెటికల్ రీజనింగ్. ఓకేనా, అర్థమెటికల్ రీజనింగ్ అంటే ప్యూర్ అర్థమెటిక్ కాకుండా అర్థమెటిక్కి సంబంధించి రీజనింగ్. అదేవిధంగా ఫిగరల్ క్లాసిఫికేషన్ అంటే మనకు ఫిగర్స్ యొక్క క్లాసిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా అర్థమెటిక్ నంబర్ సిస్టమ్ అండి. ఓకేనా, మనకు నంబర్ సిస్టమ్ మీద కూడా మనకు దీంట్లో క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. అదేవిధంగా నాన్ వర్బల్ సిరీస్, అదేవిధంగా కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకేనా, ఈ విధంగా మనకు రీజనింగ్ యొక్క సిలబస్ అనేది మనకు కవర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండి. ఓకేనా, నెక్స్ట్ మనం ఇక్కడ జీకే అండ్ జిఎస్ అండి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్గా మనం దీన్ని జీకే అండ్ జిఎస్గా చెప్పుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. దీంట్లో మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, క్వశ్చన్స్ ఇన్ కాంపిటెంట్ అడ్మిట్ టెస్టింగ్ క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ అండి. మెయిన్గా మనకి ఇప్పుడే చెప్పాను కదా జనరల్ అవేర్నెస్. ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ అంటే మన చుట్టుపక్కల ఉన్న కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, దీన్నే మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుండేది. ఓకేనా, మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అంటే దానికి సింపుల్గా చెప్పాల్సింది కరెంట్ అఫైర్స్గా. అదేవిధంగా క్వశ్చన్ విల్స్ ఆర్ టెస్ట్ అండ్ నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ మన కరెంట్ ఈవెంట్స్ మీదగా సచ్ మ్యాటర్ ఎవ్రీ డే అండ్ డే అబ్జర్వేషన్ అంటే డే బై డేగా అబ్జర్వేషన్లో కూడా మనకు ఇక్కడ క్వశ్చన్లు ఉండడం జరుగుతుందని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ద టెస్ట్ విల్ బి ఇంక్లూడెడ్ క్వశ్చన్ రిలేషన్ ఇన్ ఇండియా అండి. ఓకే, ఇండియా యొక్క రిలేషన్స్ మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఏ విధంగా ఉంది. ఓకేనా, మన చుట్టుపక్కల సపోజ్ మనకు రష్యా కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, అరేబియా కావచ్చు, అదేవిధంగా దుబాయ్ కావచ్చు. ఈ విధంగా మన చుట్టుపక్కల ఉన్న కంట్రీలతో రిలేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా స్పోర్ట్స్ పైన మరియు హిస్టరీ ఆఫ్ కల్చర్, జియోగ్రఫీ, ఎకనామికల్ సైన్స్, జనరల్ పాలిటిక్స్. ఓకేనా, జనరల్ పాలిటిక్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెంట్ ఎక్సెట్రా. ఓకేనా, ఇవన్నీ చూసుకుంటే మనకి ఏ విధంగా అంటే ఇండియా యొక్క హిస్టరీ, ఇండియన్ యొక్క కల్చర్, జియోగ్రఫీ, ఎకనామికల్ సైన్స్, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ఓకేనా, భారత రాజ్యాంగం కూడా మనం దీనికి చెప్పుకోవచ్చు. సైంటిస్ట్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. అది ఈ విధంగా మనకు వీటిపైన అయితే మనకు క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుందని. ఓకేనా, నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండి. సింపుల్గా చెప్పుకుంటే దీన్ని మనకు అర్థమెటిక్గా కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, అర్థమెటిక్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్గా మనం కూడా దీన్ని చూపవచ్చు. దీంట్లో మీరు చూసుకున్నట్లయితే నంబర్ సిస్టమ్, కాంపిటీషన్ ఆఫ్ హోల్ నంబర్స్. ఓకేనా, మనకు నంబర్స్ మీద మనకు సింపుల్గా ప్రైమ్ నంబర్స్ ఉంటాయి, క్రో ప్రైమ్స్ నెంబర్ ఉంటాయి, హోల్ నంబర్స్ ఉంటుంది, అదేవిధంగా ఆడ్ నెంబర్ ఉంటుంది, ఈవెన్ నెంబర్ ఉంటుంది. ఈ విధంగా నెంబర్ సిరీస్కి సంబంధించి అన్ని క్వశ్చన్లు కూడా దీంట్లో మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రాక్షన్స్ పైన, రిలేషన్ బిట్వీన్ నంబర్స్ పైన. ఓకేనా, నంబర్కి రిలేషన్ ఏముంటుంది. అదేవిధంగా ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ అండి. ఓకేనా, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్, పర్సంటేజ్ మీద మనకు శాతాల పైన క్వశ్చన్స్ ఉంటుంది. రేషియో అండ్ ప్రపోర్షన్ అండి. ఓకేనా, మనకు 1:2 రేషియో చెప్పవచ్చు, లేదా 3:2గా రేషియో. వీటిపైన మనకు క్వశ్చన్లు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా యావరేజెస్ కానీ, ఇంట్రెస్ట్ అండి మనకు. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకు. అదేవిధంగా మనకు నార్మల్ ఇంట్రెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ పైన కూడా క్వశ్చన్లు ఉంటాయి. ప్రాఫిట్ అండ్ డిస్కౌంట్ మీద, మెన్సురేషన్ అండి మనకు. మెన్సురేషన్ టాపిక్ పైన, అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ టైమ్ అండ్ వర్క్ అండ్ ఎక్సెట్రా. అంటే ఇవి కాకుండా ఇంకా కొన్ని
టాపిక్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చండి ఇంగ్లీష్ అండ్ హిందీ. ఓకేనా, ఫైనల్గా ఇంగ్లీష్ అండ్ హిందీ. ఓకేనా, ఇది మనకు క్యాండిడేట్ ఎలిజిబిలిటీ అండర్స్టాండ్ బేసిక్ ఇంగ్లీష్ అండ్ బేసిక్ హిందీ అండి. మనకు దీనిపైన కేవలం బేసిక్ హిందీ అండి, బేసిక్ హిందీ, అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్ సంబంధించి క్వశ్చన్లు అయితే రావడం. అంటే మనకు ప్రతి టాపిక్ నుంచి కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, ప్రతి టాపిక్ నుంచి కూడా 20 క్వశ్చన్స్, మొత్తం 80 క్వశ్చన్స్ అనేది మనకు దీంట్లో అయితే రావడం జరుగుతుంది. పర్ క్వశ్చన్కి 2 మార్క్స్ అండి. ఎన్ని? పర్ క్వశ్చన్కి 2 మార్క్స్. టోటల్గా మనకు 160 మార్క్స్ అండి. ఓకేనా, 80 క్వశ్చన్స్కి ఎన్ని? 160 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.